వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేకులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని వీడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నానికి మాత్రం ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేకులు వేస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ A2 స్థానం కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ ప్రయత్నాలకి ఎవరెవరు బ్రేకులు వేస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో? కృష్ణ గారు, మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే లేని విమానానికి పైలట్ పోస్ట్ కొట్టుకున్నట్టుగా ఉందండి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మకం లేదు, ఎవరికి కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకి అత్యంత నమ్మకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన కోసం ఒక రకంగా జీవితాన్ని బలిపెట్టిన వ్యక్తిగా కూడా మనం విజయసాయిరెడ్డిని చెప్పొచ్చు. విజయసాయిరెడ్డి రాష్ట్రానికి చేసిన మేలు లేదు, తర్వాత రాజకీయాల్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏం లేదు, నెగిటివ్ పర్సనే. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం ఆయన బాగా సహాయపడ్డాడు, ఒక కుటుంబానికి బాగా సహాయపడ్డాడు. అది ఆయన చెప్పినట్టు రాజారెడ్డి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక వాళ్ళ ఆర్థికాన్ని సరైన బాటలో నడిపించాడు. నడిపించడం ద్వారా వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చాడో ఆయన కూడా ఆయన శక్తి మేరకి స్థిరపడ్డాడు. స్వామి కార్యం స్వకార్యం రెండు అయింది, ఆయన ఒప్పుకున్నాడు కూడా. నా జీవితంలో నేను ఊహించిన స్థితికి వచ్చేసాను. రాజకీయంగా తను ఎప్పుడు ఆశలు లేవు, ఏది అసలు ఎమ్మెల్యే కూడా అవ్వలేడు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అవ్వలేడు. కానీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు, రాజ్యసభ పక్ష నాయకుడు అయ్యాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యాడు, వైఎస్ఆర్సీపీకి జాతీయ కార్యదర్శి అయ్యాడు. తర్వాత కొన్ని స్టాండింగ్ కమిటీస్కి, పార్లమెంటరీ కమిటీస్కి చైర్మన్ అయ్యాడు. అట్లాగే ఆర్థికంగా కూడా చాలా విస్తరించిపోయాడు. పలుకుబడిగా సామాజికంగా కూడా విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్ అంటే ఎవరికి తెలిసేవాడంటే చెన్నైలో ఆడిటర్ అతను. కానీ ఇవాళ విజయసాయిరెడ్డి చాలా పెరిగాడు. ఆ మాట ఆయన ఒప్పుకున్నాడు కూడా రాజీనామా పత్రంలో. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకి ఎంత ఎక్కువ తెలుసో అందువల్లే ఆయన గురించి వాళ్ళ దూరంగా పార్టీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి విజయసాయిరెడ్డికి వచ్చింది. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలి పెడతాడు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి గుండెపోటు అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన అంత పెద్ద పెద్ద నరుకుడు నరికితే చెప్పాడంటే ఆయనకి తెలియక చెప్పలా. అంటే విజయసాయిరెడ్డి దాని గురించే మొన్న ప్రస్తావిస్తూ రాజీనామా తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో ఆ రోజు నేను అవినాష్ రెడ్డికి కాల్ చేయడం జరిగింది. అవినాష్ రెడ్డే నాకు గుండెపోటుగా చెప్పాడు. నేను తర్వాత మీడియా ముందుకు వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారనేటువంటి వార్తను నేను తెలియజేశానంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాడు మొన్న. అయితే అక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి కదండి. ఆయన తీవ్రమైనటువంటి గొడ్డల పోటుకి గురై చనిపోయాడు, దాని మీద విచారణ చేయండి, దోషులు ఎవడైనా శిక్షించండి అనాలి కదండి. అయితే మారలేదు కదా. మరి తెలుసు కదా తనకి ఒక గుండెపోటుకి చనిపోయిన వ్యక్తికి, గొడ్డల పోటుకి చనిపోయిన వ్యక్తికి తేడా తెలియనంతటి వ్యక్తి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా అవుతాడా? కాబట్టి అక్కడ డబుల్ స్టాండర్డ్ ఉపయోగిస్తున్నాడు ఆయన. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి, కేసులన్నీ విచారణకు రాబోతున్నాయి. క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ వస్తుంది సినిమా. ఇప్పుడు ఎదుర్కోవటం కష్టం. ఒకవేళ కనుక జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి 20 ఏళ్ళు పడితే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఇతనికి పడుతుంది. అతనికి 50 ఏళ్ళు పడితే 45 ఏళ్ళు ఇతనికి శిక్ష పడతాయి. అక్యూజ్డ్ నెంబర్ 2 చిన్న ఫ్రంట్ సీట్కి రెండో సీట్కి ఎంత తేడా ఉంటుందండి? దగ్గరే కదా ఉన్నారు. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే చాలా మంది చెప్పింది, ఇక నువ్వు ఇంతవరకు ఎంత లబ్ధి పొందేశావు, పదవులు ఎంత పొందేశావు, ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కూడా లేదు. కేసులు విచారణకి వెళ్తే మీరిద్దరు వెళ్లాల్సింది శ్రీకృష్ణ జన్మస్థానానికి. రెండోది, ఇవాళ ఎక్కువ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఈయన దగ్గర ఉంది. ఇప్పుడు రేపు కనుక కోర్టులో ఇంట్రాగేషన్లో సిబిఐ వాళ్ళు కనుక నువ్వేమేం చేసావో చెప్పబోయా అంటే ఇతను కనుక జరిగిన ప్రొసీజర్ అంతా చెప్పాడు అనుకోండి,
అప్పుడు ఎవిడెన్స్, క్లించింగ్ ఎవిడెన్స్ ఇతనే ఇవ్వగలడు. ఓకే సార్, వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాత్రం పోటాపోటీగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ బ్రేకులు వేస్తున్నారు అవును అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? అయితే బొత్స సత్యనారాయణ ఆల్రెడీ కౌన్సిల్లో లీడర్గా ఉన్నాడండి. తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా కూడా ప్రొజెక్ట్ అయిన అభ్యర్థి. రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుడు. ఆ తర్వాత డిఫరెన్స్ కూడా వచ్చింది, అది వేరే మాట. అయినా మళ్ళీ ఈయనతో సర్దుబాటు చేసుకుని బాగా అంతరంగికుడిగా అయ్యాడు. ఉత్తరాంధ్రకి ఈయన ఇన్ఛార్జి ఇప్పుడు రాక విజయసాయి రెడ్డిని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఇంకొక గుణం ఏంటంటే ఆయన వేరే సామాజిక వర్గాల్ని నమ్మడు, దగ్గరికి తీయడు. ఆయన ఎప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లను పెట్టినా అదే సామాజిక వర్గానికి ఆ పరిమితమైన బంధువర్గాన్ని నియమించాడు తప్ప ఈవెన్ ఉత్తరాంధ్రప్రదేశ్కైనా లేకపోతే రాయలసీమ నెల్లూరు లాంటి ప్రదేశానికైనా అక్కడ ఆ సామాజిక వర్గం ఎంత బలం ఉండా లేకపోయినా ఈయన అంతరంగిక కోటరీ వాళ్ళని నియమించుకున్నాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆశించడంలో తప్పు లేదు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఈయన దగ్గర చాలా సన్నిహిత ఇది ఉంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆ ప్లేస్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఈ పార్టీలో బాగా మమేకమై పనిచేస్తున్నారు. బాగా పూసుకుని ఇప్పుడు రోజా గాని వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గాని, కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా ఒక క్యాడర్ మనుషులు. సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గాని అట్లా. కాబట్టి అది క్లెయిమ్ చేసుకోవటంలో తప్పలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ మునిగిపోతున్న షిప్కి ఎవడ పైలట్ అయితే ఉంది? ఇప్పుడు టైటానిక్ మునిగిపోతుందండి. మునిగిపోతున్న టైంలో కెప్టెన్ పాత్ర ఏమైనా ఉంటుందా? అది వాళ్ళకి తెలుసు. అంటే వైఎస్ఆర్సీపీలోనే చాలామంది నేతలకైతే సమన్వయం లోపిస్తూ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మేమే ఆ పార్టీలో అంతా అంటూ చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్టుగా కొన్ని దూరం ఏం పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ 2గా వచ్చి వాళ్ళ విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడానికి కారణం కూడా అదేనని చెబుతున్నారు. వీళ్ళిద్దరూ నంబర్ 2 ప్లేస్ కోసం చాలా కాలంగా కొట్లాడి ఇప్పుడు నెంబర్ 2 కోసం అయితే చాలా మంది ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్సీపీలో. ఎవరు మీరన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, అవును, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కాదు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని వార్తలు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా వైఎస్ఆర్సీపీలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీలో వీళ్ళెవ్వరు కూడా మొన్న ఈ అమ్మాయి ఉంది చూడండి, ఇతను రవిచంద్రారెడ్డి రాజీనామా చేస్తే ఏ ఒక్క వ్యక్తి అన్నా నోరు విప్పి మాట్లాడాడండి? మంచి వచ్చాడో చెప్పాలి కదా, దీంతో మాకు పార్టీకి నష్టం లేదనో, లేదు మేము ఆయన్ని కన్విన్స్ చేసి పార్టీలోకి తీసుకొస్తామనో ఏదన్నా చెప్పాలి కదా. ఆఖరికి శ్రీరెడ్డి స్పోక్స్ పర్సన్ అయింది పార్టీకి. అంటే ఎవరు కూడా అనఫిషియల్ స్పోక్స్ పర్సన్. ఒక పక్కన చెబుతాను, నాకేమి ఇక్కడ ఏం పోస్టు లేదు, బొంగు లేదు, ఏదో పూసుకుంటున్నాను నే కూడాను అని ఆమె ఎంత చెడ్డ మాటలు మాట్లాడిందో కూడా మనందరూ కూడా విన్నాం. అంటే ఆమె దిక్కయింది. కనీసం మీరు అన్నట్టు మరి బొత్సనో లేకపోతే సజ్జలో లేకపోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మాట్లాడారండి? అంటే పెద్ద అంశాలు జరిగిన పార్టీ పట్ల వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ పార్టీ నిలబడదు. అలాంటప్పుడు మనం ఏదో పూసుకోవటం ఎందుకు? అసలు ఆయనకే లేదు. ఇప్పుడు ఇంకోటి, ఈయన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయిన తర్వాత తను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఇష్టపడలేదండి. ఎందుకు ఇష్టపడలేదు? తనకి ఇక్కడ పార్టీ మళ్ళీ బట్ట కడుతుందన్న నమ్మకం లేదు. తన సొంత వ్యవహారాలు చూసుకోవడానికి బెంగళూరు వెళ్తున్నాడు. అట్లాగే మిగిలిన నాయకులు కూడా ఎవడ పని మీద ఆడున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న మధ్య మీరు అన్నట్టు దూరం పెట్టాడు, కానీ ఎవడో దగ్గరికి రాలా. దగ్గరికి రానప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డినే దిక్కని తీసుకొచ్చారు. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ 2 ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక ఎట్లాగూ నాకు అక్కడ కావాలని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని దూరంగా పెడతా మొదలుపెట్టాడు. ఆయనకి ఉండ ఇబ్బంది ఏంటో తెలీదు, కానీ నిజానికి విజయసాయి రెడ్డిని దూరంగా పెట్టడం వల్ల నష్టపడేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా.
ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మీద ఆయనకే డౌట్ వచ్చింది. నేను నా జీవితాన్ని పణంగా పెట్టి, నా వృత్తిని పణంగా పెట్టి, నా భవిష్యత్తుని పణంగా పెట్టి చేయకూడని పనులన్నీ ఇతనికి చేశాను. ఇవాళ ఈయనకి కూడా దూరం అయ్యి నేను ఎవరికి లాభం చేసినట్టు అనే ఒక నిర్వేదంలో పడ్డాడు. నిర్వేదంలో పడిన టైంలో సొంత కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్పారంటే, ఇక చేసింది చాలు, సంపాదించుకుంది చాలు, ఇంత బయటకు సర్దుకుని రమ్మంటేనే. అంత పెద్ద నిర్ణయాన్ని ఆయన సడన్ గా తీసుకున్నాడు, ఆధ్యాత్మికంగా తీసుకున్నాడు, వ్యవసాయం చేసేయానికి తీసుకున్నాడని ఎవడు నమ్మే పరిస్థితి లేదండి. చాలా బలమైన కారణం ఉంది, చాలా పెద్ద నిర్ణయం ఇది, బలమైన నిర్ణయం ఇది. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బలవంతంగా విజయసాయి రెడ్డి గెంటివేయబడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డిని హెచ్చరించారని, విజయసాయి రెడ్డి ఇక వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించకంటూ కూడా పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీద మాటలు వదిలినట్లుగా రకరకాల వార్తలు అయితే మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదన్నా ఒక కోపం వచ్చినా ప్రేమ వచ్చినా దాచుకోలేడండి. రెండు తొందరగానే ఎక్స్ప్రెస్ చేస్తాడు. కాబట్టి అసలు కొంతమందికి అంతకుముందు కూడా మనం విన్నాం, ప్యాలెస్ లోకి పిలిచి కప్పం కట్టని ఎమ్మెల్యేలని కొంతమందిని చేయి చేసుకోవటం మూలాన్ని కూడా చాలా మంది దూరం అయిపోయారని. అది ఆయనకి ఏమి కొత్త విషయమేం కాదు. అందులోనూ ఇప్పుడు విజయసాయి రెడ్డి దయాదాక్షిణ్యాల మీద జగన్మోహన్ రెడ్డి బతకలేదు కదా. చేయాల్సిన పనులన్నీ చేశాడు, రిటర్న్ గా డాక్యుమెంటేషన్ చేశాడు, ఆయన ఆస్తులన్నింటినీ స్థిరపరిచాడు. ఓకే, అంటే మునిగిపోబోయేటువంటి ఒక పడవలో నేనే డ్రైవింగ్ చేస్తా అంటూ వెళ్ళడం అమాయకత్వం అంటారు అయితే ఇప్పుడు. అంతేకాని ఇప్పుడు టైటానిక్ షిప్ దానికి మంచు కొండ కొట్టేసిన తర్వాత ఆ కెప్టెన్ కాదు నేను ఎక్కుతానంటే ఆడేమన్నా సేల్ చేయగలుగుతాడా, ఒక ఇంచు ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా బోట్ ని? ఓకే, సింకింగ్ బోట్ అది. కాబట్టి ఎవరు దేనికోసం పోరాడుకున్నా జగన్మోహన్ రెడ్డికి దాని మీద పెద్ద దృష్టి పెట్టే టైం కూడా ఇది లేదు. ఇప్పుడు ఆయనకి కౌంట్ డౌన్ మొదలైంది. ఆయన కేసెస్ డే టు డే బేసిస్ మీద కనుక రేపు ఎంక్వైరీ జరిగితే అసలు జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశమే లేదు. ఆయన కేవలం కొన్ని కేసుల్లో అంటే 50% కేసుల్లో శిక్ష పడినా ఆయన జైలుకి వెళ్ళక తప్పదు. ఓకే, కాబట్టి ఇంక రాజకీయ పార్టీ నడిపేవి ఎవరండి? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.